కర్నూలు బస్సు ప్రమాదంలో మృతులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. DNA టెస్ట్ కోసం శాంపిల్స్ ను సేకరించారు ఫోరెన్సిక్ నిపుణులు. బస్సులో చెలరేగిన మంటలో 19 మంది సజీవ దహనమయ్యారు. 2 డ్రైవర్లు, ఒక క్లీనర్, 40 మంది ప్రయాణికులతో వెళ్తోంది బస్సు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా కర్నూలు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వేమూరి కావేరి బస్సు ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. అర్ధరాత్రి ఓవర్ స్పీడ్తో వెళ్తున్న బస్సు 3 గంటల సమయంలో ముందు వెళ్తున్న ఒక బైక్ను ఢీకొట్టింది. బైక్ను ఢీకొట్టి బస్సు ఆపలేదు డ్రైవర్. అలాగే పోనించడంతో 300 మీటర్లకు పైగా బైక్ను ఈడ్చుకు వెళ్ళింది. బస్సు కిందికి వెళ్ళిపోయింది. రోడ్డుకు బస్సుకు మధ్యలో ఉన్న బైక్ రాపిడికి బైక్ పెట్రోల్ ట్యాంక్ నుంచి మంటలు చెలరేగాయి. అప్పటికే ముందు కింది భాగంలో ఉన్నటువంటి బైక్ నుంచి వచ్చినటువంటి మంటలు బస్సుకు కూడా అంటుకున్నాయి. ఏసీ బస్సులో విండో కర్టెన్లు, బ్లాంకెట్ ఉండడంతో మంటలు మరింతగా ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాదానికి గురైన వి కావేరి ట్రావెల్స్ బస్ నెంబర్ DD01N9490. బైక్ని ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే అసలు ఈ స్థాయిలో ప్రమాదం జరిగి ఉండేది కాదు. బహుశా మంటలు వ్యాపించేవి కాదు. ఆ బైకర్ ఒకరు మృతి చెంది ఉండేవాళ్ళు, ప్రయాణికులందరూ బ్రతికి ఉండేవాళ్ళు. కానీ డ్రైవర్ నిర్లక్ష్యం, బైక్ను గుద్దిన తర్వాత, మంటలు వ్యాపించిన తర్వాత డ్రైవర్ వ్యవహరించినటువంటి తీరు ఇంత ప్రాణ నష్టం జరగడానికి కారణంగా కనబడుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో స్పేర్ డ్రైవర్ నిద్రపోతున్నాడు. బస్సు నడుపుతున్న డ్రైవర్ మాత్రమే మంటలు చెలరేగడం గమనించాడు. వెంటనే నిద్రలో ఉన్న డ్రైవర్ను మేల్కొల్పేలా చేశాడు. 2 కిందకి దిగి మంటలు నార్పే ప్రయత్నం చేశారు. ప్రయాణికుల గురించి మర్చిపోయారు, మంటలు నాపే ప్రయత్నం చేశారు. కానీ వాటర్ బబుల్తో మంటలు నార్పే ప్రయత్నం చేయడంతో అవి పెద్ద స్థాయి మంటలు అవడంతో ఆరలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పుడు ప్రయాణికులు గుర్తొచ్చి వారు ప్రయాణికులను అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే మంటలు వ్యాపించాయి. కొంతమంది నిద్రలేచిన ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో చాలామంది ప్రయాణికులు నిద్రలేచారు. కానీ పైన ఉన్నటువంటి ప్రయాణికులకు పూర్తిగా పొగ కమ్మడంతో వారు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియనటువంటి పరిస్థితిలో వారంతా కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత వెనకాల డోర్కి దగ్గరలో ఉన్న వాళ్ళు బ్యాక్ అద్దాన్ని పగలగొట్టి బయటపడడం, కొంతమంది ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటపడడం, ఈ విధంగా దాదాపు ఒక 23 మంది బయటపడ్డారు. కానీ పై బెర్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కిందకి దిగలేక మంటలు చుట్టుముట్టడంతో అక్కడే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం అనేక కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సులో ఇవాళ తెల్లవారుజామున మంటలు చెలరేగి పలువురు సజీవ దహనమయ్యారు. సరిగ్గా 10 రోజుల క్రితం రాజస్థాన్లోనూ ఇదే తరహాలో ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇవే కాదు, గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సులో జరుగుతున్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. వీటి నిర్వహణకు కఠిన నిబంధనలు తీసుకురావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదాలకు కారణం ఏంటి? సాధారణంగా స్లీపర్ బస్సులో 2/1 సీటింగ్ ఉంటుంది. 30 నుంచి 36 బెర్తులు ఉంటాయి. అదే మల్టీ యాక్సిల్ బస్సులు అయితే 36 నుంచి 40 మంది ప్రయాణించవచ్చు. ఒక్కో బెర్త్ 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పులో ఉంటుంది. అయితే బెర్తులను కలిపే గ్యాలరీతోనే సమస్య ఉంటుంది. ఈ గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉండడం వల్ల ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే నడవడానికి వీలుంటుంది. ప్రమాదాల సమయంలో ప్రయాణికులు ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా బయటకు రాలేరు. స్లీపర్ బస్సులో ప్రయాణం సౌకర్యవంతంగానే ఉంటున్నా సీట్ల మధ్యలో ఉండే తక్కువ గ్యాప్ వల్ల ప్రయాణికులు తిరగడానికి తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది బస్సు లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక స్లీపర్ బస్సుల ఎత్తు కూడా మరో సమస్యగా మారుతోంది. సాధారణంగా వీటి ఎత్తు 8 నుంచి 9 అడుగుల వరకు ఉంటుంది. ఒకవేళ బస్సు ఉన్నట్టుండి ఒకవైపుకు ఒరిగిపోయినప్పుడు ప్రయాణికులు కిటికీలను, ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా మారుతోంది. ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్కు కూడా ఆటంకం కలుగుతోంది. బస్సు ఎక్కి ప్రయాణికులను బయటకు తీసే లోపు మృతుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మగత, అలసట కూడా ప్రమాదాలకు కారణాలవుతున్నాయి. సాధారణంగా 300 నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉండే ప్రయాణాలకు స్లీపర్ బస్సులను అధికంగా వినియోగిస్తున్నారు. ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తాయి. దీంతో డ్రైవర్కు అలసట, మగత వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధునాతన బస్సులో డ్రౌజినెస్ అలర్ట్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తున్నా
వాటి పనితీరు సామర్థ్యంపై ఇంకా అనుమానాలున్నాయి. డ్రైవింగ్ సమయంలో తాము నిద్రమత్తులో ఉంటున్నామని 25% మంది డ్రైవర్లు అంగీకరించినట్టు 2018లో నిర్వహించిన ఒక సర్వే వెల్లడించింది. అర్ధరాత్రి తర్వాత నుంచి ఉదయం 6 గంటల్లోపు డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. సుమారు 3-4 గంటల సమయం డేంజర్ టైం జోన్గా పరిగణిస్తారు. ప్రమాదాల సమయంలో మొదటి 2 నిమిషాల్లో ప్రతిస్పందించే తీరే అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్లీపర్ బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు నిద్రలోనే ఉంటారు. సీట్లలో మెలకువగా ఉన్నవారు లేదా ప్రమాదం జరిగిన వెంటనే తేరుకున్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజు జరిగినటువంటి ఈ ఘటనలో కూడా అదే జరిగింది. ఇక అప్పర్ బెర్త్లో ఉన్నవారు బయటపడడం చాలా క్లిష్టంగా ఉంటుందంటున్నారు. ఈ స్లీపర్ బస్సులు మొదట పశ్చిమ దేశాల్లో నడిపేవారు. సిటీల మధ్య వినోద ప్రయాణాల కోసం వీటిని వినియోగించేవారు. ఆ తర్వాత సాధారణ ప్రజా రవాణాలో ఇవి భాగమయ్యాయి. అయితే వీటిల్లో జరుగుతున్న ప్రమాదాల కారణంగా కొన్ని దేశాలు స్లీపర్ బస్సుల వినియోగాన్ని తగ్గించుకుంటున్నాయి. చైనాలో 2009 తర్వాత నుంచి 13 స్లీపర్ బస్సు ప్రమాదాలు జరిగి 252 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో 2012లో వీటి రిజిస్ట్రేషన్ను చైనా నిలిపేసింది.